హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అక్కినేని నాగార్జున ఇల్లు కూడా కూల్చివేత. దీనికి సంబంధించిన తాజా సమాచారమే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా బృందం అయితే కూల్చివేసింది. సో, తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాల కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారనే ఫిర్యాదులు అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు ఎన్ కన్వెన్షన్ హాల్‌ను అయితే కూల్చివేతకు చేపట్టారు. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారనే ఫిర్యాదులు అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేత పనులు చేపట్టారు. దీనిపై నాగార్జున స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేయలేదని చెప్పారు. దీనిపై కోర్టును ఆశ్రయించినట్లుగా చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెలియజేశారు నాగార్జున. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసుకు విరుద్ధంగా ఇన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమన్నారు. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటన జారీ చేయడం సరైనదని నేను భావించాను అని అన్నారు. ఆ భూమి పట్టా భూమి ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్‌కు ట్యాంక్ ప్లాన్ కూడా గురి కాలేదు అనైతే అన్నారు. ప్రైవేటు సంస్థల్లో నిర్మించిన భూమి ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై కూడా స్టే మంజూరు చేయబడింది అనైతే చెప్పుకొచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందన్నారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు నాకు ఎటువంటి నోటీసులు కూడా జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని అని అన్నారు. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ఉద్దేశ్యం. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని నాగార్జున తెలిపారు.